థ్యాంక్స్. ఎన్ని భాషలు వచ్చినా ఈ సంతోషాన్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అన్ని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత సంతోషంగా ఉన్నావో. హే, ఇంత త్వరగా ఇవన్నీ చేయడానికి నీకు టైం ఎలా దొరికింది? ఇదంతా నేను చేసింది కాదు, మరి నీది. నీ సంతోషం కోసం తనే ఇదంతా నిలబడి చేసింది. అందరి కళ్ళకి జస్ట్ 1 డే అనిపించవచ్చు, బట్ నాకు ఇదొక స్పెషల్ డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు నా చెల్లి రాఖీ కట్టకుండా చెయ్యి ఖాళీగా ఉంటే ఏదో చాలా కోల్పోయినట్టు నేను ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెయ్యి మాత్రమే కాదు, మనసు కూడా నిండిపోయింది. నేను ఇదంతా కల్లో కూడా అనుకోలేదు. చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నిధి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు సార్. వాళ్ళందరూ నేను ఫోర్స్ చేస్తే కట్టలేదు. మీ మంచితనం, మీ మంచి మనసు వాళ్ళని ఇక్కడి వరకు రప్పించింది. ఇక్కడున్న ప్రతి ఒక్క రాఖీ సరైన వ్యక్తి చేతికి వచ్చి చేరుకున్నాయి. కానీ నేను చేసింది ఒకటే ఒక పని సార్. వీళ్ళందరి ప్రేమ మీకు చేరడానికి ఏ అడ్డంకులు రాకుండా నేను చూసుకున్నానంతే. వీళ్ళందరూ ఎప్పటికీ మీతోనే ఉంటారు సార్. చెడ్డవాళ్ళెవరైనా దూరంగా దాక్కుంటారు. డామిట్, మండే గాయం మీద ఉప్పు చల్లింది ఆ నిధి. అందుకే ఐస్ క్రీమ్. తీసుకోండి సంజయ్ గారు. ఏంటి నీకిదంతా అర్థం కాదు. ఎవరు చెప్పారు నాకు అంతా అర్థం కాలేదని? ఒక్కసారి ఐస్ క్రీమ్ తీసుకుని చూడండి. తర్వాత నాది సరా మీది సరా అనేది మీకే అర్థమవుతుంది. అతిగా ఆడుతున్నావు నిధి. నేను చెప్పేది కాస్త విను. నేను చెప్తాను, మీరు వినండి సంజయ్ గారు. చిన్న పిల్లలాగా కాదు కాదు, పెద్ద మనుషుల్లా చిన్న బుద్ధి చూపిస్తుంది మీరు. ముందు దాన్ని ఆపండి సంజయ్ గారు. పెద్దోళ్ళ గొప్పదనం చూసి చూసి చాలా అనిపిస్తుంది. మీకు మంచోళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుందా? అలా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్పండి. మిమ్మల్ని ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. నా మీద కోపం నా మీదే చూపించండి. ఆ సెటస్కోప్ మీద ఎందుకు చూపిస్తున్నారు? ఒక్క మాట చెప్తాను, సరిగ్గా వినండి. నీ అంతట నువ్వే వచ్చి నా చేతికి చిక్కావు. కన్నసరికి వెన్నుపోటు పొడవడానికి మీరంతా ఎదురు చూస్తున్నారు. ఆయన సంతోషంగా ఉన్నారని తెలిస్తే దాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. సిగ్గనిపించట్లేదా నీకు? MBBS చదువుతున్నావు పైగా. నేను మంచి మాటల్లో చెప్తున్నాను, ఈ విషయానికి దూరంగా ఉండు. నేనింత చెప్పా కూడా ఆయనకి దూరంగా ఉంటానని అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. ఈ క్షణం నుంచి కర్ణ సార్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే అక్కడ నేనుంటాను. ఒంటరిగా ఉండి ఏం చేస్తానని అడగాలనిపిస్తుందా? ఏం చేస్తావు? మీరు గాని ఆయన ఇబ్బంది పెట్టాలని చూడండి సంజయ్ గారు.
అప్పుడు నేనేం చేస్తానో మీకే తెలుస్తుంది. ఫుట్బాల్ నా ఫేవరెట్ గేమ్. ఏ కారణం చేత కూడా ఈ పెళ్లి జరగదు. మీ మనవరాలు తనకు తగిన అబ్బాయినే ఎంచుకుంది. ఇద్దరు సంతోషంగా ఉంటారు. బట్ మీరు సంతోషంగా ఉంటే అన్ని తనే చేసి హీరో అనిపించుకోవాలనుకుంటున్నాడు. ఇతన్ని నమ్మే మనమంతా మోసపోయాం. ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలు చాలు. దూరంగా ఉంటే మాకు నెమ్మది, నీకు నెమ్మది. హలో 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 నిత్య గారు, అంతా ఓకేనా? శాంతి ఏమైనా చెప్పారా? లేదు లేదు లేదు, అంతా ఓకే. మరి ఏమైనా పనుందా ఏంటి? చెప్పండి విషయం. అది సారీ కన్నా, ఐఎమ్ రియల్లీ సారీ. సారీనా? ఎందుకు? నేను ఎన్ని తప్పులు చేసినా మీరు మీ మంచితనాన్ని వదిలిపెట్టలేదు. ఆ క్షణంలో నాకు అది అర్థమే కాలేదు. అందుకే సారీ చెప్తున్నాను. నిత్య గారు, ఇట్స్ ఓకే. మీరు సారీ చెప్పాల్సినంత ఏం లేదు. లేదు కన్నా, మిమ్మల్ని మీట్ అయినప్పటి నుండి ఈరోజు వరకు అనవసరంగా గొడవ పడ్డాను. మీరు చెయ్యని తప్పుకి కోప్పడ్డాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటేనే నాకెందుకు ఇలా చేశానా అనిపిస్తుంది. ఎందుకంటే నా మొహమే అలాంటిది. ఎవరు చూసినా తిట్టాలనిపిస్తుంది. మంచి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అలా ఏం లేదు, చక్కగా ఉంటారు మీరు. నాదే తప్పు. వెనక ముందు ఆలోచించకుండా ఏవేవో మాట్లాడేస్తాను. క్షమిస్తారు కదా? క్షమించారంటే మళ్ళీ తిడతారా? కొంచెం తిడతానేమో, కానీ తక్కువ కోపంతో. క్షమించేంత పెద్దవాడిని కాదు నేను. ఇంకా వయసులో చిన్నవాడిని. అయిపోయినవన్నీ మర్చిపోండి. ఎందుకంటే పాతవి మర్చిపోతే కొత్తగా కోపడొచ్చు కదా. నేను కోప్పడకూడదు అనుకుంటుంటే మీరేమో నన్ను కొత్తగా కోప్పడమంటున్నారు. నేను కొంచెం తేడా. మీకు నా గురించి తెలీదు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ అగైన్. చాలా పెద్ద తప్పు చేశాను. ఎంత వీలైతే అంత క్షమిస్తారా? సరే, ఒక సంతాప సభ పెడదామా? ఈరోజు భోజనానికి ఇంటికి రండి. సరే. ఇప్పటి నుంచైనా నువ్వు కొంచెం కోపం తగ్గించుకో.